నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాణి కుముదిని చర్చ. అరటి రైతుల బాధలు చూసైనా ప్రభుత్వానికి బుద్ధి రావాలి. టీడీపీ ప్రభుత్వంలో అతివృష్టి అనావృష్టి అన్న మాజీ సీఎం జగన్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి, చంపేశారంటూ ఆఫ్ఘనిస్తాన్ సంచలన ఆరోపణ. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం, 13 మంది మృతి, 2000 ప్లాట్లకు వ్యాపించిన మంటలు, 15 మందికి తీవ్ర గాయాలు. బ్రేకింగ్ చూస్తున్నాం. హాంకాంగ్లోని ఒక నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థాయిపో జిల్లాలోని ఆకాశ అరణ్యాల్లో మంటలు చెలరేగాయి. దాంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఆ నివాస సముదాయంలో 2000 ఇళ్లు ఉన్నాయని, అందులో కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా 15 మంది గాయాలయ్యాయి. వందలాది మంది అందులో చిక్కుకుపోయారని పేర్కొన్నారు. హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:51 సమయంలో ఈ ఘటనపై సమాచారం అందిందని అగ్నిమాపక విభాగం వెల్లడించింది. ఈ ప్రమాదాన్ని నెంబర్ 4 అలారంగా అధికారులు ప్రకటించారు. ఈ అత్యయిక పరిస్థితి ప్రకటించినప్పుడు భారీ స్థాయిలోనే ఫైర్ ఇంజన్లు సిబ్బందిని మోహరించాల్సి ఉంటుంది. హాంకాంగ్లోని ఒక నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థాయిపో జిల్లాలోని ఆకాశ అరణ్యాల్లో మంటలు చెలరేగాయి. దాంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఆ నివాస సముదాయంలో 2000 ఇళ్లు ఉన్నాయని, అందులో కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా 15 మంది గాయాలయ్యాయి. వందలాది మంది చిక్కుకుపోయారని పేర్కొన్నారు. హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:51 సమయంలో ఈ ఘటనపై సమాచారం అందిందని అగ్నిమాపక విభాగం వెల్లడించింది. ఈ ప్రమాదాన్ని నెంబర్ 4 అలారంగా అధికారులు ప్రకటించారు. ఈ అత్యయిక పరిస్థితి ప్రకటించినప్పుడు భారీ స్థాయిలో ఫైర్ ఇంజన్లు సిబ్బందిని మోహరించాల్సి ఉంటుంది. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్లోని రావల్పిండి అడియాలా జైల్లో మాజీ ప్రధాని హత్యకు గురయ్యారనే వార్తలతో ఆయన మద్దతుదారులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రావల్పిండి సెంట్రల్ జైలు బయట ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, ఆయన మద్దతుదారులు భారీగా గుమిగూడారు.
ఆయన గురించి వస్తున్న వార్తలపై జైలు అధికారులు ఒక స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ బలూచిస్తాన్ పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్లో కనిపించిన ఒక పోస్ట్ ఇమ్రాన్ ఖాన్ను హత్య చేశారనే ప్రచారానికి కారణమైంది. ఇమ్రాన్ ఖాన్ను ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఐఎస్ఐ కలిసి హత్య చేశారనే సమాచారం ఉందని ఆ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇక ఖాన్ సోదరిమణులు నూరిన్ ఖాన్, అలీం ఖాన్, ఉజ్మా ఖాన్ మంగళవారం రాత్రి అడియాలా జైలుకు వెళ్లారు. ఖాన్ బతికే ఉన్నాడనేందుకు రుజువు కోరారు. శాంతియుతంగా గుమిగూడిన తమపై పీటీఐ మద్దతుదారులపై పోలీసులు దాడి చేశారని వారు ఆరోపించారు. ఖాన్ పరిస్థితిని అధికారులు దాచిపెడుతున్నారని ఆరోపిస్తూ పీటీఐ కార్మికులు అర్ధరాత్రి భారీగా ర్యాలీ చేశారు. 3 వారాలకు పైగా ఆయన కుటుంబం సభ్యులెవరిని కలవటానికి అనుమతించడం లేదని, పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని పీటీఐ మద్దతుదారులు వాపోయారు. पाकिस्तान के हर पाकिस्तानी की जिम्मेदारी है कि जुल्म के खिलाफ, नाइंसाफी के खिलाफ स्टैंड ले। कोई भी पाकिस्तानी और किसी भी पाकिस्तानी पर जुल्म हो तो उसका साथ दे। इस वक्त हमें मजलूमों को जालिमों के मुकाबले में इकट्ठे होना होगा। जालिम मुट्ठी पर है, मजलूम पाकिस्तान की सबसे बड़ी ताकत है। ये अगर उठेंगे तो जालिमों को छुपने की जगह नहीं मिलेगी। ये आज इतने बंदे हैं, आप ऐसा करेंगे पिछले मंगल से आज ज्यादा है, अगले मंगल को और ज्यादा होंगे और बढ़ेंगे। इसलिए जरूरी है कि इनका हक दिया जाए, मुलाकात करें जाए खान साहब के साथ। और एक पाकिस्तान का प्राइम मिनिस्टर रह चुका हुआ है, जेल में जो लोग होते हैं उनकी हकूक होते हैं, उनके बाकायदा जेल मैनुअल में लिखा हुआ है, इनकी मुलाकातें होनी चाहिए। क्यों नहीं कराते? బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కొముదిని ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గురువారం నుంచి పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి లోటుపాటు లేకుండా సజావుగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఇక నామినేషన్ల ప్రక్రియ, గ్రామాల్లో భద్రత, పోలింగ్ ఏర్పాట్లపై ఆమె చర్చించారు. ఎన్నికల నియమావళిని పగడ్బందీగా అమలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రాజకీయ పార్టీపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేదని, ఇంకా తాను ప్రజల్లో తిరగాలని చెప్పారు. జనం బాట కార్యక్రమంలో మహిళల నుంచి పార్టీ పెట్టాలన్న డిమాండ్ ఎక్కువగా వస్తుందన్నారు. కొత్త పార్టీదేముంది, ఎప్పుడైనా పెట్టొచ్చు, కానీ ప్రజల సమస్యలు తీర్చేలా పార్టీ ఉండాలన్నారు. ఇంతకు కేసీఆర్ ప్రజలకు టచ్లో ఉన్నారంటూ ప్రశ్నించారు కవిత. ఇక 27 మున్సిపాలిటీల విలీనం వెనుక ఒక పెద్ద స్కామ్ ఉందని ఆరోపించారు కవిత. రైతులు నిర్లక్ష్యం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల ఉసిరు తగలడం ఖాయమని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందుల బ్రాహ్మణపల్లిలో అరటి తోటలు పరిశీలించి గిట్టుబాటు ధరతో పాటుగా రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు జగన్. ఏపీలో అరటి పంట రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు దిగజారిందని ఆరోపించారు జగన్. వైసీపీ ప్రభుత్వం హయాంలో అరటి పంట టన్నుకు 30,000 రూపాయలు రాగా, కూటమి హయాంలో కనీసం 2,000 రూపాయలకు కూడా కొనేవాడు లేడని విమర్శించారు. 17 నెలల టీడీపీ కూటమి పాలనలో 16 విపత్తులు రాగా రైతులకు కనీస సహాయం అందించలేదని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ కింద 40,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 10,000 రూపాయలు కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయి ఇట్లాంటి అక్కచెల్లెమ్మల పరిస్థితి చూస్తే, ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది. అక్క చెల్లెమ్మ చూసి ఏమన్నాడు? నెలకు 15,000 ఇస్తానన్నాడు. నెలకు 15,000 ఇస్తానన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు కలిపి 36,000. 2 ఏళ్ళు కలిపి 36,000 బాకీ. 72,000 ఈ పిల్లోనికి బాకీ. ఈ పిల్లోనికి బాకీ 72,000. పరిస్థితి అంతే. చెల్లెమ్మకు బాకీ 36,000. ఆయన పరిస్థితి అంతే. ఈమెకు అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు. 15,000 కాస్త 13,000 అన్నాడు. 13,000 కాస్త చూస్తే చీరా చూస్తే 8,000, 9,000, 10,000. అది కూడా 30 లక్షల మంది పిల్లలు కట్ చేసి. పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షల చిల్లర పెన్షన్లు ఇస్తా ఉంటే ఈరోజు 61 లక్షకు పడిపోయినాయి. తీసేసినారు. అంటే 5 లక్షల కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 5 లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు. ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ కి సంబంధించిన ఆస్తులు, మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు. శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు. గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తా ఉన్నాడు. మద్యం నుంచి మొదలు పెడితే మద్యము, ఇసుక, మట్టి, క్వాడ్స్, సిలికా, ఏదైనా చెప్పండి, రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బెల్లలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్ కు 10,000 రూపాయలు చొప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు. ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు మరొక 3 రోజులు కస్టడీ విధించింది. ఇప్పటికే రవిని 5 రోజుల పాటు విచారించిన సిసిఎస్ పోలీసులు మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. 5 రోజుల విచారణలో రవి నుంచి అసలైన సమాధానం రాబట్టలేకపోయినట్లు పోలీసులు కోర్టుకు తెలిపినట్లు సమాచారం. ఇక పోలీసుల పిటిషన్ను పరిశీలించిన కోర్టు మరొక 3 రోజుల పాటు కస్టడీకి అంగీకరించింది. కోర్టు తీర్పుతో పోలీసులు రేపు రవిని చంచలగూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోబోతున్నారు. ఈసారి 3 రోజుల విచారణలో రవి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గుర్తులేదు, మర్చిపోయారన్న సమాధానాలకు తావు లేకుండా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని పద్మగూడెం ఇసుక ర్యాంప్ వద్ద ఆందోళన చోటు చేసుకుంది. ఇసుక సొసైటీ సభ్యులు అన్నారం గ్రామస్తుల మధ్య వివాదం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇక ఈ ఘటనలో ఒకసారిగా అక్కడి వాతావరణం వేడెక్కిపోయింది. ఇసుక ర్యాంపుల నిర్వహణ అంశంలో 2 సొసైటీల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది.
అన్నారం ఇసుక ర్యాంపును గ్రామ సభ్యులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. గత 3 సంవత్సరాలుగా తామే ర్యాంప్ పనులు నిర్వహిస్తున్నామని ఒక వర్గం చెబుతుండగా తమకు కూడా ఉపాధి కల్పించాలంటూ మరొక సొసైటీ సభ్యులు ఆందోళనకు దిగారు. వివాదం పరిష్కారం అయ్యేంత వరకు లారీలకు రాకపోకలకు అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఇక ర్యాంపు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజ్యాంగం పట్ల కుట్ర చేస్తున్నారంటూ ఏఐసిసి అబ్జర్వర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు కెప్టెన్ ప్రవీణ్ దివాకర్ అన్నారు. చింతలపూడి పట్టణంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా అధ్యక్షతన జరిగినటువంటి సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని, భారత రాజ్యాంగ నిర్మాత కర్తలు గుర్తు చేసుకోలేకపోవడం గమనార్హమని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా మరి ఏఐసిసి నుంచి అన్ని జిల్లాలకి అబ్జర్వర్స్ పెడుతున్నారు. అలాగే దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలన్నింటికీ కూడా మరి అబ్జర్వర్స్ పెట్టడం జరిగింది. ఈ అబ్జర్వర్స్ అందరూ కూడాను ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూ ఉన్నారు. అంటే జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో ప్రజలకి ఎవరైతే నాయకుడిగా ఉండాలని వారు కోరుకుంటారో వాళ్ళని నాయకుడిగా నియమించాలని శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన యొక్క కొత్త పండాన్ని రూపొందించారు. ఇంత ముందంతా కూడాను మరి అన్ని పార్టీల్లోనూ పార్టీ అధిష్టానం ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి అనే ఒక ఉద్దేశంతో వారు చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా మరి కెప్టెన్ ప్రవీణ్ దావర్ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు ఆయన మన జిల్లాకి వచ్చి ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో కూడా మరి మీటింగ్ కండక్ట్ చేసి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ లేకపోతే రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఏర్పడినటువంటి కమిటీ గురించి కానీ మరి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి ఇది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా మరి బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఎన్నికల ముందు మా కనుక 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద అందరి పౌరుల మీద ఉంది. కాబట్టి మనందరం కూడా కష్టపడి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. భారతదేశంలో పరిస్థితులు ఏంటంటే తీసుకెళ్ళాలి. ఎందుకంటే జిల్లాలు సుభిక్షంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితేనే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క నేపథ్యంలో తప్పకుండా యువతని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని యువకులు రాహుల్ గాంధీ గారు లాంటి యువకులు ముందుకు రావాలి, సీనియర్స్ ముందుకు రావాలి. వారి అభిప్రాయాలను ముందు ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా, ప్రజల్లోకి సిద్ధాంతాలను తీసుకుపోయే విధంగా యువత ముందుకొచ్చి రాహుల్ గాంధీ గారితో చేయి కలిపి నడవాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ మరలా ఒక ఉవ్వెత్తున ప్రజల మధ్యకి రావాలని, వారి యొక్క సేవ ఇవాళ బీజేపీ ఒక మతతత్వ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన నాయకులు కానీ ఆ మద్దతుతో పార్టీని ఎందుకు వాళ్ళు బలోపేతం అంటే వాళ్ళని బలపరుస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసమే జరుగుతుంది. వాళ్ళ ఉనికిని వాళ్ళు కనుక చేస్తే మోడీ ఎక్కడ పడేస్తాడు అని భయం. కనుక ఇది కరెక్ట్ కాదు. మద్దతుతో పార్టీని ఎవరు సమర్థించినా అది. మోపిదేవులోని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఘనాపాటి బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ప్రధాన అర్చకులు బొద్దు పవన్ కుమార్ శర్మ, ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ వేద మంత్రాల నడుమ షష్ఠి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అలాగే వేలాదిగా తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున స్వామివారికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు పట్టు వస్త్రాలు సమర్పించారు.
మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, షష్ఠి కళ్యాణ మహోత్సవం ఈ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 402 జంటలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం 11 గంటలు ప్రారంభమై ఇంకా కొనసాగుతుంది. భక్తులకు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణ అనంతరము తలంబ్రాలు పోసి ఫోటో ప్రసాదము దేవస్థానం అందించినటువంటి ప్రసాదము స్వీకరించి వెళ్ళిపోతున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మండల బుద్ధప్రసాద్ గారు, అవనిగడ్డ శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు. ఇతర ఉన్నతాధికారులు కూడా ఇచ్చేయటం జరిగింది. ఈ రోజు అధిక సంఖ్యలో షష్ఠి రోజున భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం ఇంకా కొనసాగుతుంది. వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవస్థానం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ స్కంద సృష్టి సందర్భంగా మార్గశిర శుద్ధ సృష్టి పాడ్యమి నుంచి సృష్టి వరకు కూడా 6 రోజుల పాటు విశేషంగా స్వామివారి యొక్క రూపాంతరాలు చెందుతూ ఆఖరి రోజున షణ్ముఖుడు 6 ముఖాలతో స్వామివారు ఆవిర్భవించారని చెప్పి మనకు స్కాంద పురాణంలో చెప్తున్నది. కొంతమంది పురాణాల్లో స్వామివారు ఈ రోజున దండకారణ్యవాసి అనే దేవసేనను వివాహం చేసుకున్నారని చెప్తున్నారు. ఏది చేసినప్పటికీ కూడా మనకు కలియుగంలో ప్రతి ఒక్క మానవుని యొక్క జీవిత విధానంలో ఐహిక కోరికలు, ఏ కోరికతో స్వామిని ఆశ్రయిస్తారో, ఏ కోరికతో స్వామిని సంకల్ప సిద్ధులు చేస్తారో ఆ సంకల్పం నెరవేరడానికి ఈ రోజున మన సల్లపల్లి జమీందారు గారి యొక్క వంశీకులు, యార్లగడ్డ గారి యొక్క వంశీకుల యొక్క నేతృత్వంలో మన డిప్యూటీ కమిషనర్ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత విశేషంగా శ్రీరామవర ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ప్రతి ఒక్క భక్తుడికి అసౌకర్యం లేకుండా స్వామివారికి కళ్యాణం జరుగుతున్న సందర్భంగా అందరికీ కూడా మంచినీళ్లు, మజ్జిగ, పిల్లలకి పాలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. కళ్యాణానంతరము స్వామివారికి విశేషంగా అందరి చేత ప్రతి ఒక్కరు కూడా ఏ దేవాలయంలో చేయని సౌకర్యం ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి తరంబరాలు స్వామివారి పాదాల మీద పోసి సంకల్ప సిద్ధులయ్యారు. ప్రాతకాలంలో సుప్రభాత సేవ అనంతరము స్వామివారికి విశేషంగా అయ్యప్ప మాల వేసుకున్నందుకు కంచన్బాగ్ ఎస్ఐకి డిఎస్పీ మెమో జారీ చేయటాన్ని హిందూ ధర్మ రక్షణ ఫౌండర్ శ్రీకోటి ప్రవీణ్ తప్పుపట్టారు. సెలవు పెట్టి మాల వేసుకోవాలని చెబుతున్నారు. 40 రోజుల పాటు పోలీసులకు ప్రభుత్వం సెలవు ఇస్తుందని ప్రశ్నించారు. మెమోలో గడ్డం పెంచవద్దు, సివిల్ డ్రెస్సులో డ్యూటీకి రావద్దు అని ఉందన్నారు. మాలధారణ చేయాలి అనుకుంటే లీవ్ పెట్టుకోవాలని సూచించారన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాలను ఎలా పక్కన పెడతారని ప్రశ్నించారు. ఇతర మతస్థుల పండుగలు అయితే సెలవులు ఇస్తారని, అలవెన్స్లు కూడా ఇస్తూ డ్యూటీ సమయం తగ్గిస్తారన్నారు. మరి హిందువుల పండుగలకే ఇలాంటి రూల్స్ ఎందుకు పెడతారని ప్రశ్నించారు. హిందువులు అయ్యప్ప స్వాములు రోడ్లపైకి వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీస్ శాఖలోనే ఇలాంటి తప్పిదాలు జరిగితే ఎలా అని ప్రశ్నించారు చేకోటి. 2 రోజుల క్రితం కంచన్బాగ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణకాంత్ గారికి మరి స్థానిక డీసీపీ నుంచి ఒక నోటీస్ అందడం జరిగింది. కృష్ణకాంత్ గారు అయ్యప్ప స్వామి మాలధారణ ఉన్నారు. మరి ఆ నోటీసు మెమో ఇవ్వడం జరిగింది. మెమోలో గడ్డాలు పెంచొద్దు, సివిల్ దుస్తులలో మాలధారణ దుస్తులలో రావద్దు, మరి ఒకవేళ మీరు మాలధారణ చేయాలనుకుంటే లీవ్ పెట్టుకోని చెప్పి సంబంధిత అధికారి మెమో జారీ చేశారు. ఎవరన్నా మాట్లాడితే అర్థం పడుతుంది. అదే హిందూ దేశం 40 రోజులు లీవ్ పెట్టుకోమంటే మీరు లీవ్ ఇస్తారా? 40 రోజులు ఒకవేళ ఇచ్చిన పే ఆఫ్ లాస్ ఎవరు కావాలి? అయినా మా దేశం హిందూ దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాల్ని మీరు పోలీస్ శాఖలో కూడా ఏం చేస్తారు? ఖాకీ యూనిఫామ్ వేసుకొని నల్ల రంగు కండువా వేసుకుంటారు. అందులో తప్పు లేదు. చెప్పులు వేసుకో తప్పు లేదు. అదే ముస్లింల పండుగ రంజాన్ మాసంలో స్పెషల్ అలవెన్స్లు ఇస్తారు. 4 గంటలకే వదిలేస్తారు. నమాజ్ చదవడానికి 5 పూటల పర్మిషన్ ఇస్తారు. మరి హిందువుల పండుగలకు వచ్చే వరకే మరి ఎందుకు ఈ వ్యత్యాసాన్ని ఈ డిఫరెన్షియేట్ ఎందుకు చేస్తారు? మరి హిందువులందరూ కూడా మరి అయ్యప్ప స్వాములు కానీ హిందువులందరూ కానీ మరి రోడ్డు మీదకి వస్తే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి. మరి ముఖ్యంగా పోలీస్ శాఖ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీస్ శాఖలో ఇట్లాంటి తప్పిదాలు జరిగితే మాత్రం ఏ హిందూ సంఘాలు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, హోంశాఖ మీద. హైదరాబాద్ కూకట్పల్లి లులు హైపర్ మార్కెట్లో బ్యూటీ ఫస్ట్ 2025 నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మిస్ సుప్రే నేషనల్ ఆసియా 2023 ప్రజ్ఞా అయ్యర్ ముఖ్య అతిథిగా పాల్గొని హైపర్ మార్కెట్ను డీజీఎం విశాల్ కుమార్,
లులు యాజమాన్యంతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఒకే చోట ఇన్ని రకాల బ్యూటీ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అభినందనీయమని ఆమె అన్నారు. ఈ బ్యూటీ ఫెస్ట్ ఇవాల్టి నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని డీజీఎం విశాల్ కుమార్ తెలిపారు. ఫయామా అంగేజ్ ఆధ్వర్యంలో మార్ట్లీ లండన్ వివెల్ బ్రాండ్ల సమర్పణలో ఇక ఈ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ బ్రాండ్లతో పాటుగా పాండ్స్, నివియా వంటి దేశీయ అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తులు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాస్మెటిక్స్, పర్సనల్ కేర్, సౌందర్య ఉత్పత్తులపై 50% వరకు డిస్కౌంట్ ఉంటుందని పేర్కొన్నారు. నా పేరు ప్రజ్ఞ గారి అండ్ ఈరోజు నేను ఇక్కడ లులు బ్యూటీ మాల్కి వచ్చాను. ఇట్స్ ఫియామా అండ్ ఎంగేజ్ ప్రెజెన్స్ లులు బ్యూటీ ఫెస్ట్ 2025 అండ్ థ్యాంక్ యూ సో మచ్ ది ఎంటైర్ టీమ్ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్స్ అన్ అబ్సల్యూట్ ప్రివిలేజ్ అండ్ ప్లెజర్ టు బీ హియర్. అండ్ ఇక్కడ లోపలికి వచ్చేటప్పుడు చూసాను ఫర్ ద నెక్స్ట్ 2 weeks దే ఆర్ హ్యావింగ్ అ గ్రాండ్ సేల్ అప్ టు 50% ఆన్ మై ఫేవరెట్ స్కిన్ కేర్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్. ఐ థింక్ ఇట్స్ సచ్ అ బెస్ట్ టైమ్ టు గ్రాబ్ ఆల్ యువర్ ఫేవరెట్స్. అన్ని ఇంటర్నేషనల్ అండ్ ఇంపోర్టెడ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో యూ గైస్ డూ నాట్ మిస్ దిస్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. This is our 3rd edition Beauty Fest starting from today onwards. This time our title sponsor is Fiyama and Engage in associates with Yardley and Vival. And you can have that most of the articles have 50% offer from today onwards till December 7th. And have a great shopping experience from Lulu. That's all. Thank you. నా పేరు మేడ్చల్ జిల్లా బోడుపల్ కమాండ్ దగ్గర సీసీ కెమెరాలను ఫ్లెక్సీలు అడ్డుపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. నేతల తీరు ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకే సవాలుగా నిలుస్తుందన్నారు. ప్రజల రక్షణ కోసం ఉన్న నేత్రాన్ని రాజకీయ ప్రచారం కోసం మూసివేయటం సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందన్నారు. సీసీ ఫుటేజీల వల్ల దొంగతనాలు, స్నాచింగ్ల వంటి కేసుల్లో ఆధారాలు లభించి నేరస్తులు పట్టుబడిన ఉదాహరణలు ఇప్పటికే చాలా ఉన్నాయన్నారు. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.